नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन के वकला, सदर, सेक्रेटरी और सीनियर एडवोकेट्स ने रुकन पार्लिमान करनूल पंचलिंगला नागराजू साहब से मुलाकात की। इस मौके पर करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन के प्रेसिडेंट एडवोकेट बी कृष्णमूर्ति के अलावा जनरल सेक्रेटरी रविकांत प्रसाद, बी मुरली मनोहर, सीनियर एडवोकेट CVS वासु, सीनियर एडवोकेट महबूब बादशाह, सीनियर एडवोकेट मधेश, टीपू सुल्तान एडवोकेट, मोहम्मद रफ़ी एडवोकेट और मैं सैयद कुदरतुल्लाह कादरी और दीगर लोगों ने उनसे मुलाकात की। इस मौके पर उन्हें एक याददाश्त पेश की जिसमें बताया गया कि करनूल में जितने भी कोर्ट्स, यानी चाहे वो लोकायुक्ता हो या वक्फ ट्रिब्यूनल हो या जो है ह्यूमन राइट्स कमीशन हो, जितने भी कोर्ट्स व SRCP के हयाम में करनूल में आए हैं उसे जारी रखा जाए। साथ ही साथ करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन काफ़ी छोटा होता जा रहा है, लिहाजा उसकी एक अच्छी सी बार एसोसिएशन तामीर की जाए। साथ ही साथ आंध्र प्रदेश का जो हाई कोर्ट है उसका एक बेंच करनूल में क़ायम करने का भी मुतालबा किया गया और दीगर मुतालबात भी इस मौके पर किए गए। बस्ती पार्टी नागराजू जो MP हैं करनूल के, उन्होंने तमाम एडवोकेट्स की बात को काफ़ी संजीदगी से सुना और उस पर अमल करने की बात कही और वो बात CM तक पेश करने की बात कही। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కర్నూలు జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుంచి న్యాయవాదులందరూ పోరాటం చేస్తున్నటువంటి హైకోర్టు స్థాపన కోసం ఉద్యమాలు చేసి ఆ ఇష్యూను స్టేట్ వైడ్గా స్టేట్లో ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అని అందరికీ తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తాము అని ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే గతంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కర్నూలులో బెంచ్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున బెంచ్ ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేయడానికి అత్యంత త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. మేము గౌరవ కర్నూలు MP బస్తిపాటి నాగరాజు గారికి మెమోరాండము సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే కర్నూలు బార్ అసోసియేషన్లో దాదాపుగా 2000 మంది సభ్యులు ఉన్నారు. ఉన్నటువంటి ఈ బిల్డింగ్ చాలా చిన్నదైనటువంటి బిల్డింగు, మరమ్మతులకు కూడా మోసుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి బిల్డింగు. ఈ సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి నూతనంగా కొత్త బిల్డింగ్ను నిర్మించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే న్యాయవాదులందరికీ కూడా వెల్ఫేర్ దీని కింద అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కావాలి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద గౌరవ ఎంపీ గారు
సానుకూలంగా స్పందించి ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తోటి మంత్రి కర్నూలు జిల్లా భరత్ గారితో సమన్వయం చేసుకొని ఈ సమస్య పరిష్కారానికి అతి త్వరలోనే కృషి చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి హైకోర్టు బెంచి స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. నా పేరు మురళీ మనోహర్, సీనియర్ న్యాయవాది, కర్నూలు.